ఇరాన్ ఫైనల్ గా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసింది. దీనివల్ల మనం రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. అది ఇండియాని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, వరల్డ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. ముందేమో బేసిక్స్. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఇలా స్క్రీన్ పైన ఉంది చూడండి. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ముఖ్యమైన చోక్ పాయింట్స్. దీని విడ్త్ అప్రాక్సిమేట్లీ 34 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రతిరోజు అక్కడి నుంచి 3.3 బిలియన్ లీటర్స్ ఆయిల్ వెళ్తుంది. అది వరల్డ్ యొక్క 20% ఆఫ్ ద ఆయిల్. ఇండియా తన 50% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇక్కడి నుంచే చేస్తుంది. బేసిక్ గా చెప్పాలంటే ఖతార్, కువైత్, యుఏఈ, సౌదీ అరేబియా నుంచి వస్తూ ఉంటాయి. ఈ దేశాలన్నీ వాళ్ళ ఆయిల్ ని ఈ స్ట్రేట్ ద్వారానే పంపుతారు. ఇండియాని ఇది రెండు విధాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. మన 50% వంట గ్యాస్ అంటే ఎల్పిజి ఈ స్ట్రేట్ ద్వారానే వస్తుంది. ఈ స్ట్రేట్ ఇంకా అలాగే క్లోజ్ అయి ఉంటే మన ఎల్పిజి రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ 50 to 150 రూపీస్ వరకు పెరుగుతుంది. ప్రపంచంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 70 నుంచి $82 వరకు వెళ్ళిపోయింది. అది $90 వరకు వెళ్తే మన పెట్రోల్ ప్రైసెస్ కూడా 7 to 9 రూపీస్ పెరుగుతుంది. ఇది వరల్డ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందని చూద్దాం. మేజర్లీ ఏషియన్ కంట్రీస్ దీంట్లో ఎఫెక్ట్ అవుతాయి. మాసక్ లాంటి షిప్పింగ్ కంపెనీస్ వాళ్ళ షిప్స్ ని గల్ఫ్ బయట యాంకర్ చేసి ఉంచాయి. లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నాయి. చైనా యొక్క 50% ఆయిల్ కూడా ఈ స్ట్రేట్ నుంచే వెళ్తుంది. దీనివల్ల చైనా కూడా బాగా దెబ్బతింటుంది. నెక్స్ట్ మేజర్ గా ఎఫెక్ట్ అయ్యేది తైవాన్. తైవాన్ యొక్క మాక్సిమం నేచురల్ గ్యాస్ ఈ స్ట్రేట్ ద్వారానే వస్తుంది. వాళ్ళ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ కేవలం 11 డేస్ కే మిగిలింది. ఇంకో 2 వారాలు ఈ స్ట్రేట్ క్లోజ్ అయి ఉంటే వాళ్ళ నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ డిప్లీట్ అయిపోయి ఎనర్జీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల అక్కడ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ప్రపంచంలో ఒక్క చోట యుద్ధం జరిగితే ఇంకో చోట దాని నష్టాలు కనిపిస్తాయి.